ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ డిసెంబర్ 22 శుక్రవారం, శోభకృత నామ సంవత్సరం, మార్గశిర మాసం, శుక్లపక్షం, దక్షిణాయనం, హేమ ఋతువు, తిథి దశమి, నక్షత్రం అశ్విని. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. వ్యాపార విస్తరణలో అవంతరాలు ఉంటాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగమున మార్పులు ఉంటాయి. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ఇక తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాల్లో సమస్యాత్మకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి. ఇక తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిడులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్నాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగం అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని విషయాల్లో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. నూతన వాహన యోగాలు ఉన్నాయి. ఇక తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దైవచింతన పెరుగుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు తప్పవు. ఇక తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం ఉండదు. వృత్తి వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో పాట పట్టింపులు కలుగుతాయి. ఇక తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆస్తి వివాదాలు తొలగుతాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక సమయంలో ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో మరింత అనుకూలంగా సాగుతాయి. ఇక తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ప్రముఖులతో సభలు సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఉద్యోగాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు సంతోషాన్ని ఇస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చిన్నపాటి అనారోగ్యాలు తప్పవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు అవాంతరాలు తప్పవు. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నూతన రుణయత్నాలు సాగిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార ఉద్యోగాల్లో మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు మధ్యలోనే విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆలయ సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహమును శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగాల్లో సమస్యలు తీరుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగిస్తారు. స్థిరాస్తి వివాదాలు బయటపడడానికి ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు ద్వాదశి రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేశారంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం.